Hello, hi students. Welcome back to our YouTube channel Science Rankers. This is Riaz. Hope you guys are enjoying my video lectures. స్టూడెంట్స్ ఈ రోజు నుంచి మనము సైన్స్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ ప్రతిరోజు ఒక్కొక్క చాప్టర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తూ ముందుకు వెళ్దాము. ఇందులో మనం యూనిట్ అండ్ మెజర్మెంట్స్ యాజ్ ఎ ఫస్ట్ చాప్టర్ అండ్ ఫస్ట్ లెక్చర్గా ఈరోజు డిస్కస్ చేసాము. ఇందులో ఏవేవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకు ఆర్ఆర్బి ఏఎల్బి గ్రూప్ డి టెక్నీషియన్ మరియు జేఈ 2026లో రావచ్చో అట్లాంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తూ ముందుకు వెళ్దాము. సో స్టూడెంట్స్, ఇంకా ఎవరైనా మా యొక్క యూట్యూబ్ ఛానల్ సైన్స్ ర్యాంకర్స్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. గోయింగ్ ఇన్ టు ద క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ? కింది వాటిలో భౌతిక పరిమాణానికి ఉదాహరణ ఏది అంటున్నాడు. స్పీడ్, పెయిన్, యాంగర్, లవ్. ఇక్కడ చూడండి, మనము ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంది? ద క్వాంటిటీ విచ్ క్యాన్ బి మెజర్డ్. అంటే ఏవైతే మనం మెజర్ చేయగలమో అట్లాంటి క్వాంటిటీస్ని ఫిజికల్ క్వాంటిటీస్ అంటారు. అవి ఏవేవి అంటే, స్పీడ్ని మెజర్ చేయొచ్చు. పెయిన్, మనకు పెయిన్ అక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటాం కానీ పెయిన్ మెజర్ చేయలేము. యాంగర్, కోపం కూడా మెజర్ చేయలేము. లవ్ కూడా మెజర్ చేయలేము. సో ఆప్షన్ ఏ, స్పీడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సేమ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫిజికల్ క్వాంటిటీ? కింది వాటిలో భౌతిక పరిమాణానికి ఉదాహరణ ఏది అన్నాడు. చూడండి, కిలోగ్రామ్, హ్యాపీనెస్, పెయిన్, డెన్సిటీ. ఇక్కడ చూడండి, హ్యాపీనెస్ని మనం మెజర్ చేయగలమా? లేదు. పెయిన్ని మెజర్ చేయలేము. డెన్సిటీ మెజర్ చేయొచ్చు. ఇక్కడ కిలోగ్రామ్, ఇట్ ఈస్ ద యూనిట్. సో డెన్సిటీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ క్వాంటిటీ? కింది వాటిలో ఏది మూల పరిమాణం కాదు? ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటే ఏంది? ద క్వాంటిటీస్ విచ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ అదర్ క్వాంటిటీస్. అవి ఏవేవి ఉన్నాయంటే మనకు 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉన్నాయి. అవి లెంత్, మాస్, టైం, టెంపరేచర్, కరెంట్, అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్, ఇంకా వచ్చేసి అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్, ల్యూమినస్ ఇంటెన్సిటీ. ఇవి ఈ 7 వచ్చేసి మనకు ఫండమెంటల్ క్వాంటిటీస్. దే ఆర్ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ కదా. లెంత్, మాస్, టైం, టెంపరేచర్, కరెంట్, అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్, ల్యూమినస్ ఇంటెన్సిటీ. క్వశ్చన్లో ఏమడిగాడు? విచ్ ఈస్ నాట్ ఏ ఫండమెంటల్ క్వాంటిటీ అన్నాడు. సో మాస్ ఈజ్ ఏ ఫండమెంటల్ క్వాంటిటీ, లెంత్, టెంపరేచర్. మనకు స్పీడ్ కాదు. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ద ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ డు నాట్ డిపెండ్ అపాన్ అదర్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ ఆర్ బేసిక్ ఫిజికల్ క్వాంటిటీస్. అంటే ఏవైతే అదర్ ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ కావో అట్లాంటి దాన్ని ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటారు. అవి మాస్, లెంత్, టైం, టెంపరేచర్, ఎలక్ట్రిక్ కరెంట్, ల్యూమినస్ ఇంటెన్సిటీ అండ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఏ డిరైవ్డ్ క్వాంటిటీ? కింది వాటిలో ఏది ఉత్పన్న పరిమాణం? అంటే ఏమిటి డిరైవ్డ్ క్వాంటిటీ అంటే? ద క్వాంటిటీస్ విచ్ డిపెండ్స్ ఆన్ ఫండమెంటల్ క్వాంటిటీస్. అంటే మనం 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ అన్నాం కదా, దీనిపైన ఏవైతే ఆధారపడతాయో అట్లాంటి దాన్ని డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటారు. మాస్ కాదు. టైం, ఇది ఫండమెంటల్ క్వాంటిటీ. టెంపరేచర్ ఫండమెంటల్ క్వాంటిటీ. డిరైవ్డ్ క్వాంటిటీ వచ్చేసి మొమెంటం. మొమెంటం ఫార్ములా ఏంది? మాస్ ఇంటూ వెలాసిటీ. అంటే మాస్ పైన డిపెండ్ అవుతుంది కదా. సో ఇట్ ఈస్ ఏ డిరైవ్డ్ క్వాంటిటీ. derived quantity, the physical quantities which depend on fundamental quantities are called derived quantities. అంటే ఫండమెంటల్ క్వాంటిటీస్ మీద ఆధారపడితే అట్లాంటి దాన్ని derived quantities అంటారు. ఏవేవి ఉన్నాయి? ఫోర్స్, వెలాసిటీ, డెన్సిటీ, హీట్, పవర్, ఎనర్జీ అండ్ యాక్సిలరేషన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఓన్లీ గివ్స్ మ్యాగ్నిట్యూడ్ అండ్ నాట్ డైరెక్షన్? కింది వాటిలో దిశ లేకుండా కేవలం పరిమాణం మాత్రమే కలిగినది ఏది అన్నాడు. స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంది? ద క్వాంటిటీస్ విచ్ హ్యాజ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. అట్లాంటి దాన్ని నో డైరెక్షన్. అట్లాంటి దాన్ని ఏమంటారు? స్కేలార్ క్వాంటిటీస్ అంటారు. వెక్టార్ క్వాంటిటీస్ అంటే ద క్వాంటిటీస్ విచ్ హ్యాజ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. అట్లాంటి దాన్ని వెక్టార్ క్వాంటిటీస్ అంటారు. క్వశ్చన్ ఏమడిగాడు? ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అన్నాడు. అంటే స్కేలార్ క్వాంటిటీ కదా. Force is a vector కాదు. Displacement is also vector quantity. Momentum is also vector quantity.
సో మనకు ఆన్సర్ ఈస్ వర్క్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. విచ్ వన్ ఆఫ్ దీస్ ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ యూనిట్, కింది వాటిలో ఏది మానక వ్యవస్థ యూనిట్ సిస్టమ్. మనకు 4 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి, ఎస్ఐ, ఎంకేఎస్, ఎఫ్పిఎస్, సిజిఎస్. ఎస్ఐ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ యూనిట్స్, ఎంకేఎస్ అంటే మీటర్, కిలోగ్రామ్, సెకండ్. ఈ 2 యూనిట్స్ సేమ్. ఎఫ్పిఎస్ అంటే ఫుట్, పౌండ్, సెకండ్. సిజిఎస్ అంటే సెంటీమీటర్, గ్రామ్, సెకండ్. సో విచ్ వన్ ఆఫ్ దిస్ ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ యూనిట్ అన్నాడు. ఏది ఎస్ఎంఎస్ కాదు, ఎఫ్పిఎస్ ఓకే, సిజేఎస్ ఉంది కాదు, ఎంకేపి ఉంది కాదు. సో ఎఫ్పిఎస్ అంటే ఫుట్, పౌండ్, సెకండ్. బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూనిట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, కింది వాటిలో ఏ ఏకకం పదార్థ పరిమాణాన్ని కొలవడానికి ఉపయోగపడుతుందంటే లక్స్, మోల్, టెస్లా, జౌల్. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మెజర్ చేసేది మోల్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాంటిటీస్ హ్యాస్ ఎస్ఐ యూనిట్ యాజ్ క్యాండిలా, కింది వాటిలో ఏ పరిమాణానికి ఎస్ఐ ఏకకం క్యాండిలా. ఇంపల్సా, వెలాసిటీ, ఫోర్స్, ల్యూమినస్ ఇంటెన్సిటీ. మనకు క్యాండిలా దేనికి యూనిట్, ల్యూమినస్ ఇంటెన్సిటీకి యూనిట్. సో డి ఈస్ కరెక్ట్. యూనిట్ ఆఫ్ మొమెంటమ్ ఈజ్ ఏది, మొమెంటమ్ ఇందాకే చెప్పాను, మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ అంటే కేజీ, వెలాసిటీ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దీన్ని ఎట్లా రాయొచ్చు, కేజీ మీటర్ సెకండ్ టు ది పవర్ ఆఫ్ -1. ఎక్కడ ఉంది, కేజీ మీటర్ సెకండ్ టు ది పవర్ ఆఫ్ -1. బి ఈస్ కరెక్ట్ ఆన్సర్. ద యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్, బలం యొక్క ఏకకం ఏది. ఫోర్స్ ఈజ్ మాస్ ఇంటూ యాక్సిలరేషన్ కదా, మాస్ కేజీ, యాక్సిలరేషన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఏం రాయొచ్చు, కేజీ మీటర్ సెకండ్ టు ది పవర్ ఆఫ్ -2. కేజీ మీటర్ సెకండ్ టు ది పవర్ ఆఫ్ -2. డి ఈస్ కరెక్ట్ ఆన్సర్. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ప్రెజర్ ఈజ్, పీడనానికి ఎస్ఐ ఏకకం ఏది. ప్రెజర్ ఈజ్ ఫోర్స్ అపాన్ ఏరియా కదా, ఫోర్స్కి న్యూటన్, ఏరియాకి మీటర్ స్క్వేర్. సో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. సప్లిమెంటరీ యూనిట్ యాడెడ్ టు ద బేసిక్ ఎస్ఐ యూనిట్స్ ఆర్, ప్రాథమిక ఎస్ఐ ఏకకాలకు చేర్చబడిన అనుబంధ ఏకకాలు ఏవి. ఎన్ని అంటే 2, 4, 5, 3. ఎన్ని, ఓన్లీ 2. ఏవి, 1 ఈజ్ సాలిడ్ యాంగిల్, ఇంకోటి వచ్చేసి ప్లెయిన్ యాంగిల్. చూడండి, ప్లెయిన్ యాంగిల్కి యూనిట్స్ రేడియన్స్, ఆర్ఏడి. సాలిడ్ యాంగిల్కి స్టెరిడియన్స్ అంటే ఎస్ఆర్. పై రేడియన్స్ అంటే ఎంత, 180 degrees అని అర్థం. సో ప్లెయిన్ యాంగిల్ ఈస్ రేడియన్స్, సాలిడ్ యాంగిల్ ఈస్ స్టెరిడియన్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యూనిట్ ఆఫ్ వర్క్, కింది వాటిలో ఏది పనికి యొక్క వర్క్ యొక్క ఏకకం కాదు, వర్క్ యూనిట్స్ కాదు. ఏది, మనకు వర్క్ ఈజ్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కాస్ టీటా కదా. ఇఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ సేమ్ డైరెక్షన్ అంటే టీటా ఈజ్ ఈక్వల్ టు 0, కాస్ 0 ఈజ్ 1. సో అప్పుడు ఏమవుతుంది, ఎఫ్ ఇంటూ ఎస్ఏ అవుతుంది. ఫోర్స్కి యూనిట్స్ న్యూటన్స్ కదా, న్యూటన్. ఫోర్స్కి ఫార్ములా మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అంటే కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కదా. ఇది ఇక్కడ రాయండి, కేజీ మీటర్ అపాన్ సెకండ్ స్క్వేర్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఈజ్ మీటర్స్ అంటే కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ టు ది పవర్ ఆఫ్ -2. కేజీ మీటర్ సెకండ్ టు ది సెకండ్ స్క్వేర్ బై సెకండ్ స్క్వేర్, ఇది యూనిటే. ఓకే, కేజీ మీటర్ స్క్వేర్, సారీ కేజీ మీటర్ ఇది కాదు కదా, కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ స్క్వేర్, ఇది రైటే. న్యూటన్ మీటర్, వర్క్ యూనిట్స్ జౌల్స్ కదా, జౌల్ అంటే న్యూటన్ మీటర్ కూడా రాయొచ్చు. సో ఇది కూడా యూనిటే, న్యూటన్ మీటర్ రైటే, జౌల్ రైటే. సో మనకు ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఈజ్ నాట్ ఏ యూనిట్ అన్నాడు కాబట్టి దిస్ ఈజ్ ద ఆన్సర్, ఏ. ద డెన్సిటీ ఆఫ్ ఎ లిక్విడ్ ఈజ్ 13.6 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. ఇట్ వాల్యూ ఇన్ ఎస్ఐ యూనిట్. డెన్సిటీ ఎంత, 13.6 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అన్నాడు. అంటే మనము ఎస్ఐ యూనిట్స్లో కేజీస్లో రాయాలి కదా, కేజీ పర్ మీటర్ క్యూబ్ ఈ యూనిట్స్లో రావాలి. సో 13.6 బై 1000 రాస్తే కేజీ అవుతుంది. ఓకే, కేజీ అయింది. బై సెంటీమీటర్ క్యూబ్ ఉంది కదా, 1 సెంటీమీటర్ ఎంత, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్, ఇదే కదా. సో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1/100 మీటర్స్ అంటే 1/100 హోల్ క్యూబ్. ఏమవుతుంది ఇప్పుడు, 13.6 ఇంటూ 100
ఇంటూ 100 డివైడెడ్ బై 1000. 3 zeros to 3 zeros క్యాన్సల్. ఏమవుతుంది ఇప్పుడు 13.6 ఇంటూ 10 క్యూబ్ అంటే 13600 kg/m³. 13600 kg/m³. So B is the correct answer. Which of the following is unitless? ఫోర్స్ బై యాక్సిలరేషన్ అన్నాడు. ఫోర్స్కి యూనిట్ న్యూటన్స్, యాక్సిలరేషన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అన్నాడు. సో ఏది క్యాన్సల్ కావు. ఇట్ ఈస్ నాట్ ఏ యూనిట్లెస్, సో కాదు. వాల్యూమ్ మీటర్ క్యూబ్, ఏరియా మీటర్ స్క్వేర్, కానీ మనకు మీటర్ మిగులుతుంది. ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. ఎనర్జీ జౌల్స్, వర్క్ ఈజ్ ఆల్సో జౌల్స్. సో అన్ని క్యాన్సల్ అయిపోయినాయి. సో ఇట్ ఈస్ యూనిట్లెస్. సి. 89 మెగా జౌల్స్ కెన్ ఆల్సో బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ 1. ఇక్కడ చూడండి 1 మెగా అంటే 10⁶ రాయొచ్చు. అంటే 89 మెగా జౌల్స్ అన్నాడు. అంటే 89 ఇంటూ 10⁶ జౌల్స్ రాయొచ్చు. ఎక్కడుంది అంటే 6 zeros రావాలి. 1 2 3 4 5 6 అంటే డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1 మైక్రాన్ ఈజ్ ఈక్వల్ టు డాష్ సెంటీమీటర్. 1 మైక్రాన్ అంటే మనము 1 మైక్రోమీటర్ ఇట్లా కూడా రాయొచ్చు. సో మైక్రో 10⁻⁻6 meters. సో మనకు 1 meter ఈజ్ ఈక్వల్ టు 100 centimeter అన్నా కదా. సో 1 ఇంటూ 10⁻⁻6 అది సెంటీమీటర్లో రాస్తే 10 square centimeter. ఏమవుతుంది 1 ఇంటూ 10⁻⁻4 centimeter అవుతుంది. అంటే 4 zeros 1 2 3 4. ఇది పాయింట్ తర్వాత 4 values రావాలి. అంటే డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈజ్ లైట్ ఇయర్ రిలేటెడ్ టు? లైట్ ఇయర్ దేనికి సంబంధించినది? ఎనర్జీ, స్పీడ్, టైం, డిస్టెన్స్. దేనికి లైట్ ఇయర్? డిస్టెన్స్కి యూనిట్. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద లైట్ ఇన్ వ్యాక్యూమ్ ఇన్ 1 year. 1 yearలో డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద లైట్ ఇన్ వ్యాక్యూమ్, దాన్ని లైట్ ఇయర్ అంటారు. సో లైట్ ఇయర్ ఈజ్ 9.46 ఇంటూ 10⁻15 meters. 1 astronomical unit is a distance equal to 1 astronomical unit దూరం ఎంత అన్నాడు. అది ఎంత? 1.5 ఇంటూ 10⁻11 meters. అదే 1 light year ఈజ్ ఈక్వల్ టు ఎంత? 9.46 ఇంటూ 10⁻15 meters. ఈ రెండు వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. 1 astronomical unit ఈజ్ 1.5 ఇంటూ 10⁻11 meters. అదే లైట్ ఇయర్ అడిగాడు అనుకోండి 9.46 ఇంటూ 10⁻15 meters. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూస్ టు మెజర్ ద హ్యూమిడిటీ ఇన్ ద అట్మాస్ఫియర్? వాయుమండలంలో తేమను కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? ఇక్కడ చూడండి, హైగ్రోమీటర్, బారోమీటర్, నన్ ఆఫ్ దిస్ హైడ్రోమీటర్. హైడ్రోమీటర్ వచ్చేసి రిలేటివ్ డెన్సిటీని మెజర్ చేస్తారు. అదే హైగ్రోమీటర్ వచ్చేసి హ్యూమిడిటీ మెజర్ చేస్తారు. సో హ్యూమిడిటీ అడిగాడు కాబట్టి హైగ్రోమీటర్. బారోమీటర్ ఏంది? అట్మాస్ఫియరిక్ ప్రెజర్ని మెజర్ చేసేదే బారోమీటర్. సో హ్యూమిడిటీ అడిగాడు కాబట్టి హైగ్రోమీటర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్ ఆఫ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ డాష్ యూజ్ ఇస్ కరెక్ట్? కింది వాటిలో కొలిచే పరికరం ఉపయోగం జంటలో సరైనది ఏది అంటున్నాడు. పైరోమీటర్ మెజర్స్ వెరీ హై టెంపరేచర్. పైరోమీటర్ అత్యధిక ఉష్ణోగ్రతను కొలుస్తుంది. ఎస్, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. టాకోమీటర్ మెజర్ ద డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ ఆటోమొబైల్. ఇది కాదు. టాకోమీటర్ ఈజ్ యూస్ టు మెజర్ ద స్పీడ్ ఆఫ్ షాఫ్ట్. సో ఇది టాకోమీటర్కి. మెజరింగ్ ద డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ ద ఆటోమొబైల్ ఎట్లా యూజ్ చేస్తామంటే ఓడోమీటర్తో. మనకు డిస్ప్లేలో ఓడోమీటర్ ఉంటుంది కదా, రీడింగ్స్ అనేవి జరుగుతుంటాయి, దాన్నే ఓడోమీటర్ అంటారు. సో మనకు ఏది కరెక్ట్ అంటే ఓన్లీ ఏ 1. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూస్ టు మెజర్ ద విండ్ ఫోర్స్? కింది వాటిలో గాలి బలాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? హైగ్రోమీటర్, అనమోమీటర్, నన్ ఆఫ్ దిస్, గాల్వనోమీటర్. విండ్ ఫోర్స్ని మెజర్ చేసేది అనమోమీటర్. బి ఈస్ కరెక్ట్. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూస్ టు మెజర్ ద ఆల్టిట్యూడ్ ఇన్ ద ఎయిర్ క్రాఫ్ట్? విమానంలో ఎత్తును ఆల్టిట్యూడ్ కొలవడానికి ఏ పరికరం ఉపయోగిస్తారు? యాక్టనోమీటర్, యాక్సిలరోమీటర్, ఆల్టిమీటర్, సిలోమీటర్. ఆల్టిమీటర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎత్తుని కొలవడానికి ఆల్టిమీటర్ యూజ్ చేస్తారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ మ్యాచ్? కింది వాటిలో ఏది సరిపోలదు? కంపాస్ యూజ్డ్ ఫర్ నావిగేషన్ అండ్ ఇండికేషన్ నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్. ఇది కరెక్ట్. సైక్లోట్రాన్ మెజర్ స్మాల్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సైక్లోన్స్. ఇది కాదు. యాక్టినోమీటర్ మెజర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్. ఇది కూడా కరెక్టే. ఎలక్ట్రోస్కోప్ డిటెక్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్. ఇది కూడా రైటే. మనకు ఏది మిస్ మ్యాచ్ అన్నాడు అంటే నాట్ మ్యాచ్డ్ అంటే బి. సో బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, కంపాస్
used for navigation and indication of north and south direction. ఇది absolutely right. Actinometer, measure the intensity of radiation. ఇది కూడా right. Electroscope, detects the presence of electric charge. ఇది కూడా right. The unit of speed in MKS system. MKS అంటే మీటర్ కిలోగ్రామ్ సెకండ్ కదా. స్పీడ్ యూనిట్స్ SI యూనిట్లో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అపాన్ టైం కదా. డిస్టెన్స్కి యూనిట్ మీటర్, సెకండ్కి యూనిట్, టైంకి యూనిట్ సెకండ్స్. ఇది SI యూనిట్లో. MKS యూనిట్ కూడా సేమ్ SI యూనిట్. సో మీటర్ పర్ సెకండ్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. MKS యూనిట్ ఆఫ్ డెన్సిటీ. డెన్సిటీ SI యూనిట్స్ ఏంది? మాస్ అపాన్ వాల్యూమ్. మాస్ అంటే కేజీ పర్ మీటర్ క్యూబ్. MKS సేమ్ యూనిట్స్ SI కేజీ పర్ మీటర్ క్యూబ్. కేజీ దీన్ని ఇట్లా కూడా రాయచ్చు కదా, కేజీ మీటర్ టు ద పవర్ ఆఫ్ -3. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. CGS యూనిట్ ఆఫ్ ఫోర్స్. CGS పద్ధతిలో బలానికి యూనిట్ ఏంది? ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. SI యూనిట్లో చూద్దాం ఫస్ట్. ఏమొస్తుంది? మాస్ కేజీ, యాక్సిలరేషన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది SI యూనిట్లో. అదే CGSలో అడుగుతున్నాడు కదా, కేజీని ఏం రాయొచ్చు? గ్రామ్ రాయొచ్చు, మీటర్ని సెంటీమీటర్ రాయొచ్చు, సెకండ్ స్క్వేర్. దీన్ని ఏమంటారు? 1 గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ని 1 డైన్ అని కూడా రాయొచ్చు. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 10 to the power of 5 డైన్. సో డి ఈజ్ కరెక్ట్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్? క్రింది వాటిలో అంతర్జాతీయ యూనిట్ పద్ధతి ఏది అంటున్నాడు. MKS, CGS, FPS, SI. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ యూనిట్ ఈజ్ SI. ఇన్ FPS సిస్టమ్ ద యూనిట్ ఆఫ్ టైమ్ ఈజ్. FPS పద్ధతిలో సమయ యూనిట్ ఏమిటి అన్నాడు. టైంకి యూనిట్స్ ఏంది? FPS ఫుట్ పౌండ్ సెకండ్ కదా. సో టైంకి సెకండ్స్ 3. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ మెజర్డ్ ఇన్ MKS సిస్టమ్? MKS సిస్టమ్ మీటర్ కిలోగ్రామ్ సెకండ్ కదా. అంటే లెంత్ని మెజర్ చేస్తుంది, మాస్ని మెజర్ చేస్తుంది, టైంని మెజర్ చేస్తుంది, అన్నీ ఉన్నాయి కదా. సో ఆల్ ఆఫ్ దిస్. విచ్ ఫిజికల్ క్వాంటిటీ యూనిట్ ఈస్ సేమ్ ఇన్ ఆల్ 4 సిస్టమ్స్? SI, CGS, MKS, FPS. అంటే టైం సెకండ్స్లో ఉంది కదా అన్ని చోట్ల. సో టైం 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద యూనిట్ ఆఫ్ స్పీడ్ ఈజ్. వేగం యొక్క యూనిట్ ఏ విధమైనది? ఇది ఫండమెంటల్ క్వాంటిటీయా, డిరైవ్డ్ క్వాంటిటీయా? నేదర్ ఆఫ్ అబో, కెనాట్ సే. మనకు స్పీడ్ ఈజ్ ద డిరైవ్డ్ క్వాంటిటీ బికాజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అపాన్ టైం. డిస్టెన్స్ అంటే మనకు లెంత్ కావాలి, టైం కావాలి. సో దీస్ ఆర్ ఫండమెంటల్ క్వాంటిటీస్. కానీ స్పీడ్ ఈజ్ ఏ డిరైవ్డ్ క్వాంటిటీ. అంటే దీని మీద ఆధారపడుతుంది కదా. ఏవైతే ఆధారపడతాయో అట్లాంటి క్వాంటిటీస్ని ఏమంటారు? డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటారు. సో బి ఈజ్ కరెక్ట్. FPS స్టాండ్ ఫర్ ఫుట్ పౌండ్ సెకండ్. సో 1 ఈజ్ ద కరెక్ట్. అంపియర్ ఈజ్ అ యూనిట్ ఆఫ్. అంపియర్ ఏ పరిమాణానికి యూనిట్? లెంత్, టెంపరేచర్, ల్యూమినస్ ఇంటెన్సిటీ, కరెంట్. కరెంట్కి యూనిట్స్ ఏంది? ఆంపియర్స్. సో 4. నెంబర్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఇన్ MKS సిస్టమ్ ఆర్ SI సిస్టమ్ ఏవి? ఎన్నున్నాయి? 7. సో 3 ఈజ్ కరెక్ట్. ఇన్ CGS సిస్టమ్ ద యూనిట్ ఆఫ్ ఏరియా. SI యూనిట్లో ఏరియా ఏంది? మీటర్ స్క్వేర్ కదా. అదే CGSలో మనకు సెంటీమీటర్ తీసుకోవాలి. సో సెంటీమీటర్ స్క్వేర్. బి 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద SI యూనిట్ ఆఫ్ పవర్. వర్క్ డన్ అపాన్ టైం కదా. వర్క్ డన్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అంటే టైం T ఈజ్ సెకండ్స్. న్యూటన్ మీటర్ అపాన్ సెకండ్ అంటే జౌల్స్ పర్ సెకండ్. జౌల్స్ పర్ సెకండ్ని వాట్స్ కూడా అంటారు. సో పవర్కి SI యూనిట్స్ వాట్స్. ఇన్ FPS సిస్టమ్ ద యూనిట్ ఆఫ్ మాస్ ఈస్. FPS అంటే F అంటే ఫుట్, P అంటే పౌండ్, S అంటే సెకండ్. సో మాస్కి ఏది FPS యూనిట్? పౌండ్. 2 ఈజ్ ద కరెక్ట్. ద SI యూనిట్ హ్యాస్ హౌ మెనీ బేసిక్ యూనిట్స్? బేసిక్ యూనిట్స్ ఏవేవి? 7 కదా. లెంత్, మాస్, టైము, టెంపరేచర్, కరెంట్, అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ అండ్ ల్యూమినస్ ఇంటెన్సిటీ. దీస్ ఆర్ ద 7 బేసిక్ యూనిట్స్. ఇన్ CGS సిస్టమ్ ద యూనిట్ ఆఫ్ యాక్సిలరేషన్. యాక్సిలరేషన్కి SI యూనిట్ ఈజ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది SI. CGSలో ఏమవుతున్నాయంటే మీటర్ని సెంటీమీటర్ రాయొచ్చు, సెకండ్ స్క్వేర్. సెంటీమీటర్ అపాన్ సెకండ్ స్క్వేర్. సో 2.
ద సిజిఎస్ యూనిట్ ఆఫ్ ప్రెజర్కి ఎస్ఐ యూనిట్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కదా. ఓకే, సిజిఎస్కి న్యూటన్ అంటే డైన్ రాయొచ్చు, సెంటీమీటర్ స్క్వేర్ అంటే డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. సో 2 is the correct answer. సో స్టూడెంట్స్, హోప్ యూ గైస్ హ్యావ్ ఎంజాయ్ దిస్ వీడియో లెక్చర్. స్టూడెంట్స్, ఇంకా ఎవరైనా మా యొక్క యూట్యూబ్ ఛానల్ సైన్స్ ర్యాంకర్స్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ సైన్స్ ర్యాంకర్స్. థ్యాంక్ యూ.